వాట్ ఏ మ్యాచ్, గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ మ్యాచ్ ఆఖరి బాల్ వరకు సాగింది. చివర్లో కేకేఆర్ ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యంగా ఈ మ్యాచ్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిందే. ఇక ఆర్ఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అయిన గౌరవం కోసం ఆడుతుంది. ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ గుర్బాజ్, సునీల్ నారాయణ్ మొదట్లో స్లోగా ఆడినప్పటికీ మిడిల్ ఓవర్స్లో ఆండ్రీ రజెల్ వచ్చాడు. బాంబు లాంటి బ్యాటింగ్. రజెల్ 22 బాల్స్లో 57 రన్స్ సాధించాడు. అది కూడా సీజన్లో తన ఫస్ట్ 50. రింకు సింగ్ కూడా లాస్ట్ ఓవర్లో 2 సిక్సర్స్ ఒక 4తో 206కి స్కోర్ని సెట్ చేశాడు. ఇక ఆర్ఆర్ చేస్ స్టార్ట్ అయింది. యశస్వి జైస్వాల్ బాగానే ఆడాడు. కానీ మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. జైస్వాల్, జురేల్ అసలంగా అవుట్ అయ్యారు. కానీ ఇక్కడే ట్విస్ట్. రియాన్ పరాగ్ వచ్చాడు. ఒక్కడే మ్యాచ్ ని తిప్పేశాడు. రియాన్ పరాగ్ బ్యాటింగ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. మోయిన్ అలీ ఓవర్లో 5 సిక్సర్స్ కొట్టాడు. ఇది ఏంటి బాసు, ఒక్క ఓవర్లో 31 రన్స్. పరాగ్ 95 రన్స్తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ చివర్లో హర్షిత్ రాణా అతన్ని అవుట్ చేసి కేకేఆర్కి బ్రేక్ ఇచ్చాడు. చివరి ఓవర్. టెన్షన్ నరాలు తెగేలా ఉంది. చివరి 2 బాల్స్లో 10 రన్స్ కావాలి. అలాంటప్పుడు మొదటి బాల్కే శుభం దుబే 6 బాడాడు. ఇక చివరి బంతిలో రన్అట్ చేసి 1 రన్ తేడాతో కేకేఆర్ అద్భుత విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.